నాటు తుపాకులు విక్రయిస్తున్న ఇద్దరిని మహేశ్వరం ఎస్ఓటి బాలాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. ఉత్తరప్రదేశ్ నుంచి వీటిని తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు. వాటిని విక్రయిస్తున్న మహమ్మద్ జీషన్, మహమ్మద్ అమీర్ను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 5 తుపాకులు, 18 తూటాలను స్వాధీనం చేసుకున్నారని వెల్లడించారు. 3 ఇంపార్టెంట్ బ్రేక్‌థ్రూస్ ఇచ్చారు. డిఫరెంట్ పర్స్పెక్టివ్ లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ అఫెన్సెస్ లో అక్యూజ్డ్ పట్టుకోవడం జరిగింది. ఇందులో ముందుగా మహేశ్వరం ఎస్ఓటి టీం ఒక ఇంటర్స్టేట్ క్రిమినల్ గ్యాంగ్ ఆర్మ్స్ ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేసి ఇక్కడ నుంచి కంట్రీ మేడ్ వెపన్స్ తీసుకొచ్చి ఇక్కడ అమ్మడానికి ప్రయత్నం చేసిన ఒక గ్యాంగ్ను పట్టుకోవడం జరిగింది. వీళ్ళు బేసికల్లీ యూపీ నుంచి వచ్చారు. రాంపూర్ డిస్ట్రిక్ట్ నుంచి యూపీ నుంచి ఇక్కడ వచ్చి హైదరాబాద్లో 2016 నుంచి జీషన్ అనే ఒక వ్యక్తి 2016 నుంచి హైదరాబాద్లో ఉంటున్నాడు. బార్బర్గా ఉంటూ బార్బర్ షాప్స్ రన్ చేస్తున్నాడు. ఫస్ట్ సంతోష్ నగర్లో పెట్టాడు, తర్వాత బాలాపూర్లో కూడా ఇంకొక షాప్ రన్ చేశాడు. అతనికి ఇంకోటి ఈ షాప్స్ రన్ చేస్తున్నప్పుడు అతనికి కావాల్సిన ఎంప్లాయీస్ గురించి యూపీ నుంచి వేరే వాళ్ళని తీసుకురావడం ఆయనకు జనరల్ గా యాక్టివిటీ ఉండేది. ఇందులో భాగంగానే అమీర్ అనే అతన్ని కూడా తీసుకొచ్చాడు. అతను 24 సంవత్సరాల వ్యక్తి. తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు ఈ 3 షాప్స్ రన్ చేస్తున్నప్పుడు అతనికి ఎక్కువగా ఎక్స్పెండిచర్స్ డిఫరెంట్ పర్స్పెక్టివ్ లో చేసేవాడు. లగ్జూరియస్ లైఫ్ స్టైల్ అలవాటు పడి కొంచెం ఎక్కువగా మనీ ఖర్చు పెట్టడం మూలంగా ఇన్కమ్ కన్నా ఆయనకు వచ్చినటువంటి ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉండడం మూలంగా ఈ వాంటెడ్ టు గెట్ సమ్ అడిషనల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ త్రూ ఇల్లీగల్ మీన్స్. దీనికోసం బెస్ట్ సిస్టమ్ ఏంటంటే అక్కడ వెపన్స్ యూపీని తీసుకొచ్చేసి ఇక్కడ అమ్మాలని ప్రయత్నం చేస్తాడు. దీంట్లో 5 మీ దగ్గర ఇప్పుడు కనబడుతున్న 5 తప్పంచాస్ వాళ్ళ దగ్గర కంట్రీ మేడ్ వెపన్స్ అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఒక్కొక్క వెపన్ కు 2 లక్షల రూపాయల చొప్పున అమ్మాలని ఆయన ఒక స్ట్రాటజీ పెట్టుకున్నాడు.